అట్లాగే కూటమి ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టి వైసీపీ నేతలందరినీ లోపలేస్తుందని మాట్లాడుతూ ఉన్నారు. ఇది కూడా చాలా హాస్యాస్పదమైన విషయం అండి. ఎందుకంటే నాకు 1994 కాడి నుంచి రాజకీయాలు తెలుసండి. రామారావు గారి టైంలో ఎంత నీతివంతమైన పరిపాలన జరిగింది, చంద్రబాబు నాయుడు గారి టైంలో ఎంత నీతివంతమైన పరిపాలన జరిగింది. ఈ రాష్ట్రంలో అవినీతి పరులు కానీ, గోండాయిజాన్ని కానీ, రౌడీయిజాన్ని కానీ రామారావు గారు కానీ, చంద్రబాబు గారు కానీ ఏ స్థాయిలో అరికట్టి ప్రజలకి ఈ రాష్ట్రాన్ని శాంతియుతమైన రాష్ట్రంగా తీర్చిదిద్దారో ఇది అందరికీ తెలిసిందేనండి. 2019 నుంచి 24 వరకు మీరు ముఖ్యమంత్రి అయినప్పుడు ఈ రాష్ట్రంలో జరిగినటువంటి అన్యాయాలు, అక్రమాలు ఎన్నో. అదేవిధంగా అదే టైంలో మీరు ఎంతమంది మీద కేసులు పెట్టారో, గత చంద్రబాబు గారి టైం మీద ఎంతమంది కేసులు కట్టారో గణాంకాలు పరిశీలిస్తే 2014 నుంచి 19 వరకు చంద్రబాబు గారి టైంలో సుమారు 8,000 కేసులు నమోదైతే, అక్రమంగా కానీ గొడవలు కానీ ఏమైనా కానీ కేసులు నమోదైతే మీ టైంలో సుమారు 60,000 కేసులు నమోదైనాయండి. ఇది భారతదేశంలో ఆల్ టైం రికార్డు. ఇన్ని కేసులు, ఇంత దారుణమైన దందాలు చేసినటువంటి మీరు, ప్రజల గురించి పట్టించుకోకుండా పరిపాలన చేసిన మీరు ఇవాళ దాడులు, దౌర్జన్యాలు జరిగినాయి అని చెప్పి దారుణమైనటువంటి మాటలు మాట్లాడుతున్నారు. మీ టైంలో ఎంతమంది యువత గంజాయికి, డ్రగ్స్కి అలవాటు అయి పాడైపోయారు. అదేవిధంగా ఎంతమందికి అక్రమాలు, అన్యాయాలు జరిగినాయి, ఎంతమంది భూమిని మీ యొక్క వ్యక్తులు కానీ, అనుచరులు కానీ ఆక్రమించారు, ఎంతమంది తమ యొక్క మీద కేసులు నమోదయ్యి జైలు చుట్టూ తిరిగారు. ఇవాళ జైల్లో ఉన్న వ్యక్తులు ఎవరండి మీరు మాట్లాడేది? ఎవరిని పెడుతున్నారు? సామాన్యమైన వ్యక్తి ఎవరైనా కానీ అక్రమం చేశాడంటే చంద్రబాబు నాయుడు గారు ఊరుకుంటారా? వాళ్ళ పార్టీ వ్యక్తులనే సస్పెండ్ చేసేటువంటి పరిస్థితి అయింది. ఒక చిన్న తప్పు మాట్లాడితేనే ఊరుకోని పరిస్థితి అయింది. మీ టైంలో ఎన్ని కేసులు నమోదైనాయండి? 60,000 కేసులు నమోదైనాయి ఒక్క 5 ఏళ్ల పాలనలో.